పసిడి ప్రియులకు ఒక చిన్న గుడ్ న్యూస్. అదే సమయంలో ఒక పెద్ద బ్యాడ్ న్యూస్. నిన్న మొన్నటిదాకా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం ధరలకు ఈరోజు కాస్త బ్రేకులు పడ్డాయి. ధరలు స్థిరంగా ఉన్నాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న వార్తలు మళ్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చాయి. వరుసగా ఆల్ టైమ్ హై రికార్డులను బద్దలు కొట్టాయి. దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు శాంతించాయి. మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్లో అల్లర్లు, అమెరికా సైన్యం మోహరింపు, వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధించడం, డాలర్ విలువ వంటి ఎన్నో అంశాలు ప్రస్తుతం బంగారంపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. వాణిజ్య అనిశ్చితిని నెలకొన్న క్రమంలో మదుపరులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. ఇతర మార్గాల్లో ఉన్న పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీనికి తోడు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం భారీగా కొంటున్నాయి. ఇలా బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు పెరగడంతో ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. అసలు బంగారం ఎందుకింతలా పెరుగుతోంది? ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అసలు ధరలెలా ఉన్నాయి? గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న ఆందోళనేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలెలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1,60,250 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వాడే ఈ బంగారం 10 గ్రాముల ధర 1,46,890 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. ఈరోజు వెండి ధరలో కూడా మార్పులేదు, స్థిరంగా ఉంది. కానీ రేటు చూస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3,65,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు ఇలా ఊహించని విధంగా పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నా భవిష్యత్తు మాత్రం భయపడుతూనే ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఇక్కడ స్థిరంగా ఉన్న గ్లోబల్ మార్కెట్లో పెరుగుదల మన మార్కెట్పై ఎప్పుడైనా ప్రభావం చూపచ్చు. రాత్రికి రాత్రి బంగారం రేట్లు ఇంతలా పెరగడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర ఏంటి? కేంద్ర బ్యాంకులు ఎందుకు పిచ్చిపట్టినట్లు బంగారాన్ని కొంటున్నాయి? యుద్ధాల ప్రభావం మన వంటింటి బంగారం మీద ఎలా పడుతోంది? ఈ పెరుగుదల వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలను చూస్తే, మొదటి కారణం ప్రపంచ దేశాల మధ్య ఉన్న అశాంతి. ప్రస్తుతం ప్రపంచం ప్రశాంతంగా లేదు. ఒక పక్క రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియలేదు. మరోపక్క ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవలు. ఇప్పుడు ఇరాన్ వ్యవహారం. ఇలా ఎక్కడి చూసినా యుద్ధమేఘాలే. ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధం వస్తుందో అప్పుడు షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది. కరెన్సీ విలువ పడిపోతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లకు కనిపించే ఏకైక సురక్షితమైన దారి బంగారం. యుద్ధం వచ్చినా, భూకంపం వచ్చినా బంగారం విలువ ఎక్కడికీ పోదనే నమ్మకం. అందుకే యుద్ధభయాలు పెరిగిన ప్రతిసారీ ఇన్వెస్టర్లు తమ డబ్బును షేర్ల నుంచి తీసేసి బంగారం మీద పెడుతున్నారు. డిమాండ్ పెరిగింది, ధర ఆకాశాన్నంటింది. ఇక రెండో కారణం, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అదే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు. ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంకుంటుంది. మనకు ఆర్బీఐ ఎలాగో చైనా, రష్యా, టర్కీ వంటి దేశాలకు వాటి బ్యాంకులుంటాయి. గత 2 ఏళ్లుగా ఈ దేశాలన్నీ డాలర్లను పక్కనపెట్టి టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా విపరీతంగా బంగారాన్ని కొంటోంది. ఎందుకంటే అమెరికా డాలర్ మీద నమ్మకం తగ్గుతోంది. రేపు ప్రొద్దున ఏమైనా తేడా వస్తే డాలర్ పేపర్ ముక్కతో సమానం కావచ్చు. కాని బంగారం ఎప్పటికీ రాజద్రవ్యం. అందుకే దేశాలే పోటీపడి టన్నుల కొద్దీ బంగారం కొంటుంటే ఇక మార్కెట్లో బంగారం ఎక్కడ్నుంచుంటుంది? సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. అందుకే రేట్లిలా మండిపోతున్నాయి. మూడో కారణం అమెరికా ఆర్థిక విధానాలు. బంగారానికి, అమెరికా డాలర్కి ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తానంటే చాలు, బంగారం రేట్లు పెరుగుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్ల మీద ఆదాయం తగ్గుతుంది. అప్పుడు అందరూ బంగారం వైపు చూస్తారు. త్వరలో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందన్న వార్తలే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో స్పెక్యులేషన్ను పెంచేసి బంగారం ధరను పైకి నెడుతున్నాయి. ఇప్పటిదాకా మనం అంతర్జాతీయ కారణాలు చూశాం. మరి మన దేశం పరిస్థితి ఏంటి? భారతదేశం తనకు కావాల్సిన బంగారంలో దాదాపు 90% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. మనం బంగారం కొనాలంటే డాలర్లలో డబ్బులు చెల్లించాలి.
ఇక్కడ సమస్య ఏంటంటే డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోతోంది. రూపాయి విలువ తగ్గిన ప్రతిసారీ మనం బంగారం కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దానికి తోడు ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు. ఇవన్నీ కలిపి సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. ప్రతి ఇంట్లో, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇప్పుడు నడుస్తున్న ఒకే ఒక్క చర్చ, బంగారం రేటు తగ్గుతుందా, అసలిప్పట్లో తగ్గే ఛాన్సుందా? 1,50,000 దాటిన తులం బంగారం సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. రేపో మాపో పెళ్లిళ్లున్నవాళ్లు, భవిష్యత్తు కోసం దాచుకోవాలనుకునేవాళ్లు కాస్త రేటు దిగిరాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని చేదు నిజం చెప్పమంటారా? నిపుణుల అంచనా ప్రకారం ఇప్పుడే తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. మొదట మనం ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే బుల్ రన్. మార్కెట్ పరిభాషలో బంగారం ఇప్పుడు బుల్ రన్లో ఉంది. అంటే రేటు కిందకు పడటం కంటే పైకి వెళ్లడానికే ఎక్కువ స్కోప్ ఉంది. గత వారం మనం చూశాం, రేట్లు ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. చిన్నపాటి కరెక్షన్ వచ్చినా అది తాత్కాలికమే తప్ప రేట్లు కుప్పకూలడం అనేది జరగదు. ప్రస్తుతం బంగారం ధరలు ఒక బలమైన పునాది మీద ఉన్నాయి. టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం బంగారం ధర ఎప్పుడైతే ఒక గరిష్ట స్థాయిని బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి కొత్త గరిష్టానికి వెళ్లడమే మార్కెట్ ధర్మం. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. నేను చెప్పడం కాదు, ప్రపంచంలోనే టాప్ ఆర్థిక నిపుణులు రేట్లు తగ్గవని 4 బలమైన కారణాలు చూపిస్తున్నారు. అవేంటో చూద్దాం. కారణం 1, అమెరికా అప్పులు, డాలర్ పతనం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయింది. ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో అప్పుడు ఇన్వెస్టర్లందరూ బంగారం వైపు పరిగెడతారు. 2026లో డాలర్ మరింత బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే బంగారం రేటు 2 లక్షల వైపు పరుగులు తీసినా ఆశ్చర్యం లేదు. కారణం 2, వడ్డీ రేట్ల కోత. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే పనిలో ఉంది. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే లాభం రాదు. అప్పుడా డబ్బంతా గోల్డ్ మార్కెట్లోకి వస్తుంది. ఈ ఫ్లో ఆగేలా లేదు. కారణం 3, భౌగోళిక రాజకీయాలు. యుద్ధాలు ఆగిపోలేదు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఈ గొడవలు సద్దుమణిగేదాకా బంగారం రేటు శాంతించే ప్రసక్తి లేదు. అస్థిరత ఉన్నప్పుడు బంగారమే రాజు. సరే, మరీ ₹1 కూడా తగ్గదా అంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అని ఒకటుంటుంది. అంటే తక్కువ రేటుకు కొన్నవాళ్లు లాభాల కోసం అమ్ముతారు. అప్పుడు రేటు కాస్త తగ్గుతుంది. దీన్నే మనం స్వల్ప ఊరట అనుకుంటాం. కానీ నిపుణుల మాటేంటంటే ప్రతి డిప్ ఒక కొనుగోలు అవకాశమే. రేటు కొంచెం తగ్గగానే మళ్లీ బయ్యర్స్ ఎగబడి కొంటున్నారు. దీనివల్ల రేటు మళ్లీ పాత స్థాయికి లేదా అంతకంటే పైకి వెళుతోంది. సో భారీ పతనమనేది ఇప్పట్లో అసాధ్యం. మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ప్రముఖ గోల్డ్ మర్చెంట్స్ మరియు జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సునాయాసంగా 1,70,000 నుంచి 1,80,000 రూపాయల మధ్యలో స్థిరపడే అవకాశం ఉంది. వెండి అయితే కిలో 4 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదు. కాబట్టి రేటు తగ్గుతుందని ఎదురుచూసేవాళ్లకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. మీ ఇంట్లో పెళ్లిళ్లుంటే లేదా నగలు చేయించుకోవాలనే ఆలోచన ఉంటే రేటు తగ్గుతుందిలే అని వాయిదా వేయకండి. ప్రస్తుతం ఉన్న రేటు దగ్గరే కొంచెం కొంచెంగా కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ అనిపించిన రేటు రేపు తక్కువగా అనిపించొచ్చు. బంగారం విషయంలో గడిచిన 20 ఏళ్లుగా జరుగుతున్నది ఇదే. మరిన్ని బిజినెస్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొలుగురి 24/7 న్యూస్ టీవీ.